అరటి పండును పూర్ణఫలం అని పిలుస్తారు. ఈ పండు త్రిమధురాలలో ఒకటి. సృష్టిలోని చాలా ఫలాలను తింటున్నప్పుడు ఊసేస్తాం లేదా పారేస్తాం. అలా పారేసిన విత్తనాలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను అందిస్తాయి. ఆ విత్తనాల ద్వారా వచ్చిన ఫలాలనే మనం మళ్ళీ ఆరగిస్తాం, భగవంతుడికి సమర్పిస్తాం. కానీ అరటి పండులో గింజలు ఉండవు. ఇది పిలకల రూపంలో అరటి మూలంలో నుంచినే మొలకెత్తాలి. అలా మనకు జన్మ రాహిత్యం అనే భావన గుర్తు చేస్తుంది ఈ పండు. ఇవన్నీ పరిగణించే అరటిపండును పూర్ణఫలంగా పిలుస్తారు. అందుకే దీన్ని దేవుడికి సమర్పించడం శ్రేష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్ని కాలాల్లోనూ లభించే అరటిపండులో పోషకాలు ఎక్కువే. ఇది జీర్ణ ప్రక్రియకు తోడ్పడి గుండెకు బలాన్ని ఇస్తుంది. ఉపవాస సమయంలో అరటిపండును తిన్నా దోషం ఉండదు. పురాణాల ప్రకారం పార్వతీదేవి అరటి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసిందని ప్రతీతి. కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. నారికేళ సమద్భూత త్రినేత్ర హరిసమ్మత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచమీనుత అని శాస్త్రం చెప్తోంది. ఇది మనకి ఎప్పటికీ యవనాన్ని ప్రసాదించేదని అర్థం. కొబ్బరికాయ ఎప్పటికీ కాయగానే ఉంటుంది. అలాంటి కొబ్బరికాయను దైవానికి అర్పించే సమయంలో ఒక్కోసారి కుళ్ళిపోవచ్చు లేదా అందులో పువ్వు కనిపించవచ్చు. పువ్వు కనిపిస్తే భయపడక్కర్లేదు. దాన్ని పక్కన పెట్టేసి మరో కాయతో పూజను కొనసాగించాలి. శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతున్నదని, త్వరలోనే బారసాలు చేస్తారని నమ్మకం ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోయిన అశుభమేమీ కాదు. అలా కుళ్ళిపోవడం శుభసూచకం అని కూడా అంటారు. ముఖ్యంగా దిష్టి తీసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదనే విశ్వాసం చాలా ప్రాంతాల్లో ఉంది. నైవేద్యం పెట్టడం అనేది దైవానికి మనం చేసే షోడశ ఉపచారాల్లో 13వది. అలాగే నవవిధ భక్తి మార్గాలలో 9వది అయిన ఆత్మనివేదన ఈ ఉపచారాన్ని పరోక్షంగా సూచిస్తుంది. తినే ఆహారాన్ని దైవానికి సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా మనం స్వీకరిస్తే మంచిదని అంటారు. అయితే మహానైవేద్యంలో భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పాయసాదులతో షడ్రుచులతో చేసిన పదార్థాలు ఉండాలి. కానీ నిత్యం అన్ని వంటకాలు చేయలేం కనుక 1-2 పదార్థాలను సమర్పించవచ్చు. నిల్వ పచ్చడి ముందు రోజు వండిన పదార్థాలు చేర్చకూడదు. పళ్ళెంలో కొద్దిగా నెయ్యి వేసి ఆ రోజున వండిన వంటకాలు చిన్న బెల్లం ముక్క పెట్టి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి సమర్పిస్తే సంపూర్ణంగా నివేదించిన ఫలితం వస్తుంది. ఎప్పుడైనా సమయం లేక అన్నం మాత్రమే వండినా అన్నంతో పాటు కొద్దిగా నెయ్యి, బెల్లం ముక్క కూడా నివేదించవచ్చు. వంట చేయని రోజు ఉపవాసం ఉన్నప్పుడు పళ్ళు, పాలు, తేనె వంటి వాటిని అవసర నైవేద్యంగా సమర్పించవచ్చు.